This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Vidya. You watching V the Dicky Government Jobs channel. Guys, మన సబ్స్క్రైబ్స్ చాలా మంది డిఫరెంట్ వేరే ఛానల్స్లోని చూసి కొంతమంది కామెంట్ చేస్తుంటారు, బ్రో మాకు ఈ పర్టికులర్ ఆపర్చునిటీ వచ్చింది, లేకపోతే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందట, దాని గురించి వీడియో చేయనేసి చాలా మంది కామెంట్ చేస్తుంటారు. రీసెంట్గా పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ గురించి కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఆ యొక్క వీడియో ఇప్పటివరకు ఎందుకు చేయలేదంటే దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది గైస్. ఆ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మ్యాచ్ అవుతేనే వాళ్ళు అప్లై చేయడానికి అవుతుంది. అందరూ అప్లై చేయడానికి అవుతుంది. అందుకే నేను ఈ పర్టికులర్ వీడియోలో ఆ యొక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ ఏవైతే ఉందో ఎల్బిఓ రోల్స్ అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రోల్స్ గురించి అయితే ప్రాపర్గా డిస్కస్ చేద్దాం. స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా డీటెయిల్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ముందే చూపిస్తాను, సో దట్ మీ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా ఎవరు ఎలిజిబుల్ మీకు క్లారిటీ వస్తుంది, వాళ్ళు తొందరగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ ఈ రోజు మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. 23rd నవంబర్ కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏది కుక్కడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో వెరిఫైడ్ రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకుని మీకు అయితే చెప్తుంది అనమాట. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా, లెట్స్ స్టార్ట్. గైస్ మీరు చెక్ చేసుకోవచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే మనకైతే వచ్చింది. సో హ్యూమన్ రిసోర్స్ డివిజన్ హెడ్ ఆఫీస్ నుంచి అయితే వచ్చింది. 3rd నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. 23rd నవంబర్ కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేటప్పుడు మనకి డిసెంబర్ ఆర్ జనవరిలో ఉండొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. వీరు ప్రెసెంట్ ఇప్పుడు మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ రోల్స్ అయితే హైరింగ్ చేస్తున్నారు. 750 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 48,480 నుంచి 85,920 వరకు మనకైతే బేసిక్ పే అయితే వేరే అవుతుందని క్లియర్గా ఇచ్చారు. దాంతో పాటుగా డిఏసిఏ హెచ్ఆర్ఏ అన్ని కూడా మనకైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి డీటెయిల్స్ వైజ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి స్టేట్ వైజ్ మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణకు వచ్చేటప్పుడు టోటల్గా మనకైతే 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్టే. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ మనం అయితే ఇండియన్ నేషనల్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ ఏమో మినిమం 20 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు అయితే తప్పకుండా వచ్చి ఉండాలంటే లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి తెలుగు కాబట్టి రీడ్ రైట్ స్పీక్ మీద అంటే మీరు ప్రాపర్గా మాట్లాడగలగాలి తెలుగులో అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అది ఎక్స్పీరియన్స్. చూసారు ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ తెలియక చాలా మంది అందరూ అప్లై చేసుకోవచ్చేమో అనుకుంటారు, బట్ ఇక్కడ చూడండి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ పోస్ట్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ద క్యాండిడేట్ మస్ట్ పొజెస్ మినిమం 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లరికల్ ఆర్ ఆఫీస్ క్యాడర్ ఇన్ ఎనీ స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఆర్ లిస్టెడ్ ఆర్ సెకండ్ స్కెడ్యూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యాక్ట్ అనేసి ఇచ్చారు. అంటే ఎవరైతే మనకి ఎస్సీబీస్ ఆర్ ఆర్ఆర్బీస్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే ఈ యొక్క పర్టికులర్ వీడియో నేను డిలే చేశాను అనమాట. ఎందుకంటే ఇది మామూలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఉంటే తప్పకుండా వెంటనే చేసేది నేను వీడియో. ఓకే, లేట్ చేశాను ఎందుకంటే ఈ యొక్క పర్టికులర్ వీడియో కూడా మనకు సబ్స్క్రైబర్స్ అడిగారని చేస్తున్నాను అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయండి గైస్, గుర్తుపెట్టుకోండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఎప్పుడు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీడియో కంటిన్యూ చేయండి. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ వచ్చేటికి మనకైతే 10 years అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఇంటర్నల్గా మనకి ఎంప్లాయీస్కి వచ్చేటికి 5 years వరకు ఉంటుంది. ఇంకా మొత్తం మిగతా ఏజ్ రిలాక్సేషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఫర్ 4 స్టేజెస్లో మనకైతే ఉంటుందట. ఫస్ట్ టైం మనకైతే ఆన్లైన్ రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, తర్వాత ఏమో స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, సో మనకి ఇక 4 phases మనకైతే సెలక్షన్ అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఆన్లైన్ రిటన్ టెస్ట్. ఆ ఆన్లైన్ రిటన్ టెస్ట్ కూడా మనకైతే ఎలా ఇస్తున్నారంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద, నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద. సో ఇక్కడ మీరు చూస్తే టోటల్గా మనకి 25 50 క్వశ్చన్స్ అంటే మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా అంతే మనకి డ్యూరేషన్ కూడా ఇచ్చారు కదా 35 25 50 అనేసి. ఆ మ్యాక్సిమం మార్క్స్ కూడా మనకి 25 50 అయితే ఇచ్చారు అనమాట. చెక్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇస్తారు. ఇక దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్, అంటే 4 కనుక మీరు రాంగ్ ఆన్సర్ రాశారనుకోండి 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇంకా స్క్రీనింగ్ అంతా కూడా చూస్తే
ఏవైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంటరీ మనం ఏవైతే సబ్మిట్ చేస్తామో అన్ని కూడా ప్రాపర్గా స్క్రీనింగ్ చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే మనకైతే పంపిస్తారు. 10th క్లాస్ స్టాండర్డ్ 12th క్లాస్ స్టాండర్డ్లో మన తెలుగు లాంగ్వేజ్ మీద వీళ్ళైతే టెస్ట్ చేస్తారన్నమాట. మీరు స్పీకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, ఓకే, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు, తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు అన్ని కూడా చెక్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మనకైతే ఉంటుంది. సో ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని సో మీకైతే పర్సనల్ ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఆర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి మనకి ఆర్ సిబిటి టెస్ట్కి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ లిస్ట్ కూడా ఇచ్చారు సెంటర్స్. ఆంధ్రప్రదేశ్లో మనకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెక్స్ట్ మనకి తిరుపతి ఉంది, శ్రీకాకుళం ఉంది, రాజమండ్రి అయితే ఉంది. నెక్స్ట్ ఇంకెలా వచ్చేస్తే మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి సో ఇక్కడ హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం అయితే ఇచ్చారన్నమాట. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే టోటల్గా 59 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 1180 రూపీస్ వీరైతే ఛార్జ్ చేస్తారు. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయడానికి అయితే అవుతుంది. 23rd నవంబర్ కల్లా మీరైతే పే చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రొసీజర్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ చూస్తే మనకి pnb.bank.in వెళ్ళి సో మీ యొక్క ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. మొబైల్ నెంబర్ అవి ఇచ్చేసి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ చేసి మీరైతే అప్లై చేసుకుంటారు. అక్కడ పేమెంట్ కూడా చేసేస్తారు అనమాట. ఓకే, ఇలా అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. మీరు అప్లై చేసినప్పుడు అసలు ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్, దాని యొక్క సైజ్ ఇక్కడ ఇచ్చేసారి చెక్ చేసుకోండి. తర్వాత ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అసలు డూస్ అండ్ డోన్స్ ఇస్తారు. తర్వాత సిగ్నేచరు, దాని యొక్క ఫార్మాట్స్, సైజ్ అసలు ఎంత ఉండాలో ఇక్కడ ఇచ్చారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అసలు ఎంత ఉండాలి అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ యొక్క డిక్లరేషన్ అసలు ఏం రాయాలనేసి ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఐ అని పెట్టి మీ నేమ్ అని పెట్టేసి మొత్తం మీ యొక్క హ్యాండ్ రైటింగ్తో రాసేసి మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఇది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకుని మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆన్లైన్లోనే గుర్తుపెట్టుకోండి గైస్. టోటల్గా మనకైతే 38 పేజెస్ తోటి మనకి ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకి వాళ్ళు అయితే ఇచ్చారు. మీకు కావాల్సిన ఫార్మాట్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్, స్కైప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇదే మనకి క్లియర్ కట్గా ఇదే పీడిఎఫ్లో మనకి ఇస్తారు కాబట్టి చెక్ చేసుకోండి గైస్. మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.